తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్ ఒకటే మార్గమన్నారు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం సభ్యులు. 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ చెరిపేస్తే కోర్టులు కొట్టివేయడానికి అవకాశం ఉంటుందన్నారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీసీలు అర్థం చేసుకోవాలని 42% బీసీ రిజర్వేషన్ జీవో అమలు సాధ్యమా అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయించి ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్ అమలు చేశారు. బీసీ బిల్లు రావాలంటే తమిళనాడును ఫాలో కావాలన్నారు నేతలు. నిన్న అసెంబ్లీలో 2 బిల్లులు ఏదైతే పాస్ అయినాయో ఆ 2 బిల్లులు ఒకటి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ, అంటే 50% లోబడి ఎలక్షన్స్ జరుపుకోవడానికి ఏదైతే ఇదివరకు నిబంధన ఉందో ఆ నిబంధనను సడలించడము ఒక చట్టము, ఇంకొకటి మున్సిపాలిటీస్ యాక్ట్ కింద కూడా ఒక చట్టం. ఈ 2 చట్టాలు నిన్న పాస్ చేసిన సందర్భంగా దానికి ఏదో జీవో ఇచ్చి ఎలక్షన్స్ జరపడానికి ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా మీరు జీవో ద్వారా 42% రిజర్వేషన్స్ సాధ్యం కాదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈరోజు అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ని పిలవడం జరిగింది. ఎందుకంటే నేను ఆ డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి ఇచ్చింది గవర్నమెంట్కి. ఆ యాక్టు వాళ్ళు 2 బిల్లులు పాస్ చేసింది గవర్నమెంట్. కానీ ఆ బిల్లులు 9th షెడ్యూల్లో కలపడానికి 31C ప్రకారం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఉభయ సభలలో పాస్ చేయించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ని తీసుకోవడానికి ఎటువంటి చిత్తశుద్ధి కానీ సద్భావనతోని ముందుకు వెళ్ళే వాళ్ళ ప్రయత్నాలు లేవని ఓన్లీ 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చినంత మాత్రాన అది సరైన మార్గం కాదు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని లేకపోతే పార్లమెంటులో మీకు ఇండియా గఠబంధన్కు 200 సీట్ల పైన ఉన్నాయి, మీరు ఏ రకమైన ప్రయత్నం చేయలేదని ఈ యొక్క ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైన వివరాన్ని ఎండగట్టడానికి ప్రజలకు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సాధ్యం కాదు. 42% రిజర్వేషన్స్ బీసీస్కి ఈ జీవో ద్వారా నిన్న చేసిన బిల్లుల ద్వారా అది సాధ్యం కాదు.